జీవన్ రెడ్డి తోటి భారతీయ జనతా పార్టీ కీలకమైనటువంటి లీడర్లు కూడా మాట్లాడుతున్నారట. బండి సంజయ్ అన్న కూడా జీవన్ రెడ్డితో మాట్లాడిండు అనేది కొంత వినబడుతున్న చర్చ. జీవన్ రెడ్డితో ధర్మపురి అరవింద్ టచ్లో ఉన్నాడు అనేది కూడా వినబడుతున్న వ్యవహారం. జీవన్ రెడ్డి తోటి అన్నం నువ్వు బీజేపీ పార్టీలోకి వస్తే బాగుంటుంది, బీజేపీలోకి వస్తే మంచి స్కోప్ ఉంటుంది, మంచి మైలేజ్ ఉంటుంది, నీలాంటి వాళ్ళు బీజేపీ పార్టీలో ఉండాలి, బీజేపీ పార్టీకి వస్తే నువ్వు ఎట్లా చెప్తే అట్లా వింటారు, నువ్వు ఎట్లా చేస్తే అట్లా నీకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చేస్తాం, నీ ఇష్టమున్న చేసుకోవచ్చు బీజేపీ పార్టీలోకి వస్తే అని చెప్పి భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి చాలామంది లీడర్లు జీవన్ రెడ్డితో చెప్పిరు అనేది కొంత వినబడుతున్న చర్చ. అయితే జీవన్ రెడ్డి పుసుక్కున మనసు మార్చుకుంటాడేమో, ఆయనతో బీజేపీ పార్టీ వైపు ఏమన్నా పోతాడేమో. ఇప్పుడు కల్వకుంట్ల కవితక్క కూడా జీవన్ రెడ్డితో టచ్లో ఉందట, జీవన్ రెడ్డితో మాట్లాడుతుందట. 25వ తారీఖు తెలంగాణ ప్రజా జాగృతి అనేటటువంటి పార్టీ పెట్టబోతున్నాం, మీరు ఎట్టి పరిస్థితులలో మన జాగృతి పార్టీలోకి రండి, పార్టీ పెట్టినటువంటి నెక్స్ట్ రోజే పెద్ద సభ పెడదాం, ఆ సభలో మిమ్మల్ని తీసుకుంటా, ఆ సభలో మీరు జాయిన్ కండి, అక్కడే సభ పెట్టండి జగిత్యాల్లోనే, నేనే వచ్చి కనవ కప్పుతా, మనం అంతా కలిసి పని చేద్దామని చెప్పి కవిత కూడా జీవన్ రెడ్డితో మాట్లాడుతూ ఉంది అనేది వినబడుతున్న వ్యవహారం. అంతెందుకు తీన్మార్ మల్లన్న కూడా మాట్లాడుతున్నట. తీన్మార్ మల్లన్న కూడా టీఆర్పీ పార్టీలోకి రండన్నా, మీరు వస్తే బాగుంటుంది, మనం కలిసి పని చేద్దాం, కలిసి ప్రభుత్వాన్ని ప్రశ్నిద్దాం, బీసీ రాజ్యాన్ని తీసుకొద్దాం, బీసీ ప్రభుత్వాన్ని స్థాపిద్దాం, రండి మీ సహకారం కావాలి అని చెప్పి జీవన్ రెడ్డితో మాట్లాడుతున్నట్టుగా వినబడుతున్న చర్చ. జీవన్ రెడ్డి ఏం మొత్తం రెడ్డి సామాజిక వర్గానికి ఏం సపోర్ట్ చేయడు. జీవన్ రెడ్డికి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అందరూ ఇంపార్టెంటే. ఎప్పుడు కూడా జీవన్ రెడ్డి నేను దొరని లేకపోతే నేను రెడ్డిని అనేటటువంటి ఫీలింగ్ ఉండదు. జీవన్ రెడ్డి చాలా సాధారణంగా ఉండేటటువంటి వ్యక్తి. జీవన్ రెడ్డి అన్న ఒక ఎస్సీ, ఎస్టీ, బీసీ లెక్కన వ్యవహరిస్తాడు తప్ప ఎక్కడ కూడా నేను రెడ్డి లేకపోతే నేను పెద్ద క్యాస్ట్ అని చెప్పి ఎప్పుడు ఆయన లేడట్లా.